చరిత్రను చదువుకుని జర్నలిజంలోకి అడుగుపెట్టారు. యుఎన్ఐలో కెరియర్ను మొదలుపెట్టిన సాయినాథ్ తర్వాత బ్లిట్జ్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ పత్రికల్లో పనిచేశారు. గ్రామీణ వార్తల కోసం తాపత్రయపడే సాయినాథ్ అన్నదాతల ఆత్మహత్యలపై సుదీర్ఘ పరిశోధన చేశారు. ఆయన కృషికి జర్నలిజంలో అత్యుత్తమం అనుకున్న రామన్ మెగసెసే అవార్డు దిగి వచ్చింది. హైదరాబాద్ కు అప్పుడప్పుడు వచ్చే పాలగుమ్మి సాయినాథ్ ను సాక్షి టీవీ తరపున ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ సునీతారెడ్డి ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు. శ్రీ పాలగుమ్మి సాయినాథ్ అమర్త్య సేన్ గారు ఆయనను కరువు కాటకాలు, ఆకలికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత గొప్ప విశ్లేషకుల్లో ఒకరిగా కీర్తించారు. ఆయన రూరల్ ఎడిటర్. ఒక పాత్రికేయుడు గ్రామీణ ప్రాంత సమస్యలు, అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా ఎడిటర్గా ఉండడం అన్నది దేశంలోనే కాకుండా ప్రపంచ జర్నలిజంలోనే అరుదైన విషయం. 3.5 దశాబ్దాలుగా పత్రికా రంగంలో ఉన్న సాయినాథ్ గారు గతంలో ద హిందూ పత్రిక రూరల్ ఎడిటర్గా పనిచేశారు. ఆయన రిపోర్టింగ్ కు మెచ్చి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 అవార్డులు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చి వరించాయి. వాటిలో అనేక అవార్డులను ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలా తిరస్కరించిన అవార్డులలో పద్మభూషణ్ కూడా ఒకటి. అంత గొప్ప అవార్డును ఎందుకు తిరస్కరించారు అంటే, ప్రభుత్వం చేసే పనులను రిపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని విమర్శించే బాధ్యత కలిగిన జర్నలిస్టులు ప్రభుత్వ అవార్డులు తీసుకోకూడదని సాయినాథ్ గారి సమాధానం. సాయినాథ్ గారు 2007లో రామన్ మెగసెసే అవార్డును, అంతకుముందు 2000 సంవత్సరంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వారు తొలిసారిగా ప్రదానం చేసిన గ్లోబల్ హ్యూమన్ రైట్స్ జర్నలిజం ప్రైజ్ను గెలుచుకున్నారు. మానవ హక్కుల్ని పెంపొందించే జర్నలిజంకు సంబంధించి యూరోపియన్ కమిషన్ ఇచ్చే లోరెంజో నటాలి ప్రైజ్ను కూడా శ్రీ సాయినాథ్ గారు 1995లోనే అందుకున్నారు. ఇటీవలి కాలంలో వరల్డ్ మీడియా సమిట్ గ్లోబల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ను 2014లో అందుకున్నారు. కరువు కాటకాల సమయంలో గ్రామీణ భారతం పడే దారుణ అవస్థల్ని వివరిస్తూ శ్రీ సాయినాథ్ 1996లో రాసిన ఎవ్రీబడీ లవ్స్ ఏ గుడ్ డ్రౌట్ పుస్తకం అత్యధికంగా పాఠకుల ఆదరణ పొందింది. ప్రస్తుతం ప్యారీ సంస్థ ద్వారా గ్రామీణ భారతాన్ని మిగతా ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైన శ్రీ సాయినాథ్ గారు సాక్షి టెలివిజన్ కు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందిగా కోరినప్పుడు అంగీకరించారు. నమస్తే అండి సాయినాథ్ గారు, అండ్ వెల్కమ్ టు సాక్షి స్టూడియోస్. మై ప్లెజర్. మీరు మామూలుగా ఇంటర్వ్యూస్ ఎక్కడ చేయరని తెలుసు, అయినా మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మీకు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే చాలా ఒక ప్రముఖమైన జర్నలిస్ట్గా పేరుంది. కానీ మీరు జర్నలిజంలో మీకు ఒక డిగ్రీ లేదు. ఇది ఎలా సాధ్యమైంది? నేను మేజర్ జర్నలిజం స్కూల్స్లో ఇప్పుడు టీచింగ్ చేస్తాను, కానీ మీరు చెప్పినలాగా నాకు జర్నలిజంలో డిగ్రీ లేదు. ఎందుకంటే నా డిగ్రీ హిస్టరీలో ఉంది. ఎంఏ, ఎంఫిల్, బిఏ, ఎంఏ, ఒక పిహెచ్డి కూడా ఉంది. అది కన్ఫర్డ్ పిహెచ్డి ఆల్బర్టా యూనివర్సిటీ నుంచి. కానీ నా డిసిప్లిన్ హిస్టరీ. నాకు నా వ్యూలో ఆ హిస్టరీ డిగ్రీ నాకు జర్నలిజంలో చాలా పనికొచ్చింది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మేము గ్రామంలో వెళ్ళి వాళ్ళ జీవితం గురించి రాస్తాననుకో, హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉంటే కొంచెం తెలివి ఉంటుంది. ఆ రీజన్కి ల్యాండ్ రిలేషన్స్ ఎలాగా, టెన్యూరియల్ రిలేషన్స్ ఎలాగా, ఓనర్షిప్ ప్యాటర్న్ ఎలాగా, ఆ సబ్జెక్ట్ మీద మీకు పట్టు ఉంటుంది, ఎక్కువ పట్టు ఉంటుంది. అదే హిస్టరీ. నాకు హిస్టరీ అంతే, ఆ హిస్టరీ నుంచి నాకు చాలా అడ్వాంటేజ్ తీసుకున్నాను. ఓకే. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఐ డిడ్ ఎ హిస్టరీ డిగ్రీ. నేను ఇప్పుడు కూడా నేను జర్నలిజం టీచ్ చేసినప్పుడు 1/3 ఆఫ్ ద కోర్స్ నాకు మా స్టూడెంట్స్కి హిస్టరీయే టీచ్ చేస్తున్నాను. ఎందుకంటే లేకపోతే వాళ్ళు చేసిన జర్నలిజము కాంటెక్స్టే ఉంటుంది. కొన్ని రోజుల ముందర నేను సాంగ్లీ వెళ్ళాను. అది విలేజ్ ఆఫ్ నానా పాటిల్. ఎంత పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ అంటే 76లో పోయాడు ఆయన, కానీ ఆయన ఫ్యామిలీ అంతా ఉంది అక్కడ. హీ ఫార్మ్డ్ ఫస్ట్ అండర్ గ్రౌండ్ ప్యారలల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా, తుఫాన్ సేన, ద వరల్డ్ విండ్ ఆర్మీ.
అని బ్రిటిష్ని ఛాలెంజ్ చేసి ఇది బ్రిటిష్ ట్రైన్స్ పోస్ట్ ఆఫీసెస్ని ఎంప్టీ చేసి ఆ డబ్బు వ్యవసాయం ఇది ఫార్మర్స్కి వ్యవసాయం కూలీలకి అంతా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎంత ఒక రొమాంటిక్ స్టోరీ అది. అక్కడ వెళ్తే ఆ విలేజ్లో ఆయన అసోసియేట్స్ వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఇప్పుడు కూడా ఉన్నారు. 93 years 95 years. సో హిస్టరీలో ఒక పట్టు ఉంటే జర్నలిజంలో కూడా బాగా మీకు పనికొచ్చింది అంటారు. అబ్సల్యూట్లీ. ఇంకొకటి జనరలీ ఐ థింక్ జర్నలిజం ఇస్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఓకే. ఐ విల్ నాట్ అడ్వైజ్ ఇట్ ఇన్ బ్యాచులర్స్. ఓకే. మీరు ఫస్ట్ మీ కెరియర్ మొదలు పెట్టినప్పుడు ఏ డిపార్ట్మెంట్లో స్టార్ట్ చేశారండి? తర్వాత మీరు రూరల్ అఫైర్స్లో మీరు ఎట్లా వచ్చారు? ఫస్ట్ స్టార్టింగ్ నాది యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా UNI న్యూస్ ఏజెన్సీలో స్టార్ట్ చేశాను. అది 1980 September 20th కరెక్ట్గా నాకు తెలుసు డేట్. ఎందుకంటే నా ఫస్ట్ షిఫ్ట్లో ఇరాక్ వార్ స్టార్ట్ అయింది. అక్కడ సబ్ ఎడిటర్గా ట్రైనీ సబ్ ఎడిటర్గా కూర్చున్నాను అక్కడ. September 20th 1980. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ డెస్క్లో వచ్చింది. కానీ UNI అలాగే ఏజెన్సీ ఏంటంటే మీరు డెస్క్లో పని చేయాలి, కొంచెం రిపోర్టింగ్ చేయాలి. అది మంచిది. ఇన్ మై అండర్స్టాండింగ్ మంచి ఎక్స్పోజర్ వచ్చింది. ఇంకొకటి అది ఇట్ వాస్ సెకండ్ ఏజెన్సీ టు PTI. అంటే వీ ఆల్ హ్యాడ్ టు వర్క్ మచ్ హార్డర్. UNIలో పనిచేశాను 1.5-2 years ఆల్మోస్ట్. అప్పుడు బాంబే UNIకి వెళ్ళాను. ముంబై UNI ట్రాన్స్ఫర్ తీసుకుని ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళాను. ఢిల్లీలో స్టార్ట్ అయింది. ముంబైలో కొంచెం ఒక 6-8 months UNIలో కంటిన్యూ చేసి బ్లిట్స్ వీక్లీ జాయిన్ చేశాను. RK కరంజియా బ్లిట్స్ వీక్లీ. అది నేను అనుకోవచ్చు నాకు ఒక UNI ఒక టర్నింగ్ పాయింట్. కానీ మేజర్ టర్నింగ్ పాయింట్ కరంజియా సార్తో వర్క్ చేయడం. చాలా అది హైలీ పొలిటికల్ న్యూస్ పేపరు. చాలా ఎప్పుడు చూసినా చాలా టెన్షన్, ఏదో స్కాండల్ ఎక్స్పోజ్ చేస్తారు. ది శివసేన నుంచి అటాక్స్ ఆఫీస్ మీద ఎవ్రీ వీక్ సంథింగ్ వుడ్ హ్యాపన్. కానీ కరంజియా గారు ఎలాగా ఎడిటర్ అంటే సచ్ అ టవరింగ్ ఫిగర్ అండ్ క్యారెక్టర్. మమ్మల్ని అందరినీ గ్రూమ్ చేశారు. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. లాట్ ఆఫ్ ఫ్రీడమ్. మిస్టేక్స్ చేస్తే కూడా వీ వర్ నాట్ విక్టిమైజ్డ్ ఫర్ ఫెయిలియర్. అయితే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మేము చేయొచ్చని. అది 10.5 years నేను బ్లిట్స్లో డెప్యూటీ చీఫ్ ఎడిటర్గా పనిచేశాను. సో అదొక మంచి అనుభవం అయి ఉంటుంది మీకు. టెరిఫిక్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీడే ఎక్స్పోజర్, ఎవ్రీడే ప్రెషరు. దాని తర్వాత అది ఆయన స్టేచర్ చూసి ఎవ్రీ మంత్ ఎవరో వచ్చేవారు. ఒక చీఫ్ మినిస్టరు, గవర్నరు, ఎక్స్ చీఫ్ జస్టిస్ ఎవరో. సో వీ గాట్ టు మీట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ పీపుల్. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. కానీ మాకు చాలా ఫ్రీడమ్ ఇస్తే నేను కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశాను. కంట్రీ సైడ్లో డ్రౌట్ రిపోర్టింగ్. ఐ వాజ్ వెరీ డిస్సాటిస్ఫైడ్ విత్ మై రిపోర్టింగ్. ఎందుకంటే గ్రామంలో వెళ్ళినప్పుడు ఒక చాలా పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వచ్చి రాసినప్పుడు మేము కన్వెన్షనల్ జర్నలిస్ట్, అది ఫిట్ అవ్వదు. జర్నలిజం వీ హ్యావ్ టు డూ అ డిఫరెంట్ జర్నలిజం. మీరు రాసింది మీకే నచ్చలేదు? 1991లో నాకు 2 prizes వచ్చాయి. నేను కలెక్ట్ చేయలేదు. ఎందుకండి? చాలా డిజల్యూషన్. అప్పుడు నేను అనుకున్నాను ఐ డెంట్ డిజర్వ్ ఇట్. వెళ్ళలేదు. ఒక స్టోరీ అది థానేలో ముఖాడా ఒక 20-30 పిల్లలు చనిపోయారు హంగర్ స్టార్వేషన్లో. మేమందరం అక్కడ వెళ్ళి ఇంటీరియర్లో వెళ్ళి స్టోరీస్ చేసాం, పవర్ఫుల్గా స్టోరీస్ చేసాం. ఆ స్టోరీస్గా ప్రైజెస్ వచ్చాయి. కానీ నేను అనుకున్నాను ఇప్పుడు మేము అందరూ ప్రైజెస్ చేసి తీసుకుంటున్నాము, ఈ పిల్లలు చనిపోయారు. హ్యాడ్ వీ డన్ ద స్టోరీ ఆన్ టైమ్ ప్రివెంట్ చేసి ఉండొచ్చు. ద చిల్డ్రన్ మైట్ బి అలైవ్.
నేను అనుకున్నాను ఇప్పుడు ఆ ప్రైజెస్ తీసుకుంటే నాకు ఎలాగ ఉంటుందంటే నేను వాళ్ళ డెత్స్ని నేను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నానని, అందుకే డిక్లైన్ చేస్తాను. అంతవరకు నాకు ఆ ఎక్స్పోజర్ ఎక్స్పీరియన్స్ బ్లిట్స్లో వచ్చింది. 93 ఏప్రిల్లో నేను బ్లిట్స్ని వదిలి టైమ్స్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ మీద వెళ్ళాను. టైమ్స్ ఫెలోషిప్ అంటే 10 poorest districts in the కంట్రీలో ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో 2 months, ఓకే, ఒక 24 months అక్కడ స్పెండ్ చేశాను. అది 2 districts ఉన్నాయి తమిళనాడులో, పుదుకోట్టై, రామ్నాడ్. అది ఒడిశాలో కోరాపుట్ అండ్ కలాహండి. ఇక్కడ చాలా అన్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, పోరెస్ట్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట. ప్లానింగ్ కమిషన్ లిస్ట్లో వాళ్ళది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లిస్ట్లో కూడా అవే మార్క్ చేశారు. 5 స్టేట్స్లో 2 poorest డిస్ట్రిక్ట్స్. కానీ నేను అనుకునేది 10 జిల్లాలు మేము కవర్ చేయొచ్చంటే ఇట్ డిడ్ నాట్ టర్న్ అవుట్ దట్ వే. ఎందుకంటే ఇవన్నీ హై మైగ్రేషన్ డిస్ట్రిక్ట్స్ అవుతే. నేను కాలాహండి వెళ్ళాను అనుకో, గ్రామంలో అందరూ ట్రైన్లో వెళ్ళి విజయనగరం వచ్చేసారు ఈ ఏటలు చేయడానికి, బ్రిక్స్ ఏదో ఒక పని పని చేయడానికి. గురించి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదని. సో వాళ్ళతో నేను ఇంకొకటి స్టార్ట్ చేశాను. మైగ్రెంట్ లేబరర్స్ గురించి రాస్తే రిపోర్టర్స్కి నా రూల్, ఇప్పుడు మేము ట్రైన్ చేసిన రిపోర్టర్స్ అందరికీ అదే రూల్, మీరు మైగ్రెంట్స్ గురించి రాస్తే మీరు కూడా మైగ్రెంట్ అవ్వాలి, వాళ్ళతో పాటు కలిసి వాళ్ళతో కలిసి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడ వేర్ దే స్టే యూ మస్ట్ స్టే, వాళ్ళు ఎక్కడ పడుకుంటారో అక్కడే మీరు పడుకోవాలి. అంటే అదంతా మీరు అనుభవించి రాయాలి, అలాగే ఎక్స్పీరియన్స్ చేసి రాయాలి. సో అది ఒక 2 years 2.5 years అయింది ఆ టైమ్స్ ఫెలోషిప్. 1 year ఫెలోషిప్ కానీ 2.5 years అయింది ఆ డిస్ట్రిక్ట్స్. అప్పటి నుంచి నేను ఫుల్ టైం 93 మే నుంచి ఫుల్ టైం రూరల్ రిపోర్టింగ్, అంటే ఒక 250 days రఫ్లీ యావరేజ్ గ్రామంలోనే తిరుగుతాను. సో ఇది మీ ఎడిటర్ దీనికి పూర్తిగా సహకరించారండి. అంటే ఇది చాలా మందికి అంటే పావర్టీ గురించి, ఫార్మర్స్ గురించి, వాళ్ళ బాధల గురించి ఇది అంత న్యూస్ వర్ది అని అనుకోరు. సో ఆయన ఒప్పుకున్నారా రాయటానికి, అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేశారా? కరంజే గారు ఎంకరేజ్ చేశారు, కానీ చాలా కష్టం అయింది కొంచెంసేపు తర్వాత. ఎందుకంటే నేను ఆయన మెయిన్ డెప్యూటీ, నేను బాంబేలో ఉండిపోతే ఆయనకి కష్టం. హీ వాజ్ 84 అంతవరకు. నేను జాయిన్ చేసినప్పుడు, బ్లిట్స్ జాయిన్ చేసినప్పుడు మై ఎడిటర్ వాజ్ 3 times మై ఏజ్. నా ఏజ్ అప్పుడు 24, ఆయనది 72. సో కానీ ఈ స్టోరీస్ 10 districts చేసినప్పుడు అప్పుడు నేను ఫుల్ టైం ఫ్రీలాన్సర్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఫెలో. కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో అప్పుడు దే వర్ 2 senior editors, డారెల్ డిమాంటే అండ్ దిలీప్ పడ్గాంకర్, వాళ్ళిద్దరు. వాళ్ళు ఎంకరేజ్ చేశారు కూడా, పబ్లిష్ చేశారు చాలా. మొదట అనుకున్నారు ఆ ఫెలోషిప్ నుంచి ఒక 10 stories వస్తాయని, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి 84 stories పబ్లిష్ చేశారు. అదే ఆ బుక్ పబ్లిష్ అయింది దాంట్లో, ఆ స్టోరీస్ నుంచి. మీరు పబ్లిష్ చేసిన బుక్ ఎవ్రీవన్ లవ్స్ ఎ గుడ్, ఎవ్రీబడి లవ్స్ ఎ గుడ్ డ్రాగ్. కానీ మీ క్వశ్చన్ ఏంటంటే అది ఎడిటర్స్, దానికి ఎడిటర్స్ కానీ న్యూస్ పేపర్ ఛానల్ మేనేజ్మెంట్స్ ఈ సబ్జెక్ట్స్కి ఎక్కువ స్పేస్ ఇయ్యరు. దాని గురించి ఇప్పుడు స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి. ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్ ఉంది, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్. ఆయన కూడా తెలుగు ఆయనే, మిస్టర్ ఎన్ భాస్కరరావు. చాలా మంచి మానిటరింగ్ చేస్తారు టెలివిజన్ది. 6 top టెలివిజన్ ఛానల్స్ ప్రైమ్ టైంలో మానిటర్ చేస్తారు. 6 major న్యూస్ పేపర్స్ ఫ్రంట్ పేజ్ అండ్ ఇన్సైడ్ పేజెస్ మానిటర్ చేస్తారు. అది చూస్తే న్యూస్ పేపర్స్, మా పెద్ద న్యూస్ పేపర్స్లో, టాప్ న్యూస్ పేపర్స్లో ఫ్రంట్ పేజ్లో 66%, అంటే 2/3 న్యూఢిల్లీ నుంచే వస్తుంది. అంటే ఇంత దేశంలో ఒక చిన్న భాగం, ఒక్క భాగం, దాంట్లో కూడా సౌత్ ఢిల్లీ పొలిటికల్ క్లాస్. ఓకే, అంటే మిగతా జరిగేదంతా వార్తలు కాదు. అది నెక్స్ట్ ముంబై. ఎందుకు ముంబై? బాలీవుడ్ ఉంది అక్కడ, దలాల్ స్ట్రీట్ ఉంది కదా.
ఫినాన్షియల్ క్యాపిటల్ అండ్ ఎంటర్టైన్మెంట్ Entertainment క్యాపిటల్ capital. అవుతే ముంబై నెక్స్ట్ ఒక 15-16%, 10-11%. ఇది అప్పుడు చెన్నై, దెన్ కోల్కతా, అప్పుడు హైదరాబాద్, బెంగళూరు అవన్నీ అవన్నీ వస్తాయి. చివరికి ఇంకొకటి గ్రామం న్యూస్ ఆరిజిన్ ఫ్రమ్ విలేజ్ న్యూస్ చూస్తే 0.23%. ఓ నేషనల్ ప్రెస్ అని చెప్తారు, 0.23%. ఒక్క 0.5% కూడా లేదు టోటల్ కాంటెంట్ ఆఫ్ న్యూస్ పేపర్లో. మెజారిటీ అంతా గ్రామాల్లోనే ఉన్నారు, కానీ అక్కడ వార్తలు మాత్రం చెప్పేవాళ్ళు లేరు. లేరు, ఎవరు లేరు. ఇది అగ్రికల్చర్ తీసుకుంటే సెపరేట్గా నేషనల్ అంటే అగ్రికల్చర్ ఢిల్లీ నుంచి వస్తుంది, అగ్రికల్చర్ మినిస్ట్రీ గ్రామాల నుంచి వస్తాయి 0.61%. క్రైమ్, ఎంటర్టైన్మెంట్, పాలిటిక్స్ ఇవన్నీ 20%, 15% అలాగ వస్తాయి. కానీ సో వాళ్ళ ఐడియాలో అది చాలా అంటే అది ఎక్కువ చదువుతారు, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని ఎందుకంటే అనుకుంటారు. అది రెవెన్యూ చూస్తారు. కానీ మీరు దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేశారు, ఎందుకంటే మీరు వెరీ పాపులర్ Correct. యువర్ ఆర్టికల్స్. ఇప్పుడు 20 సంవత్సరాలైంది ఎవ్రీబడి లవ్స్ గుడ్ డ్రౌట్ పబ్లిష్ చేసి, ఇప్పుడు 49th ఎడిషన్లో ఉంది, నెవర్ అవుట్ ఆఫ్ ప్రింట్. ఇప్పుడు 50th వాళ్ళు ఒక 20th యానివర్సరీ ఎడిషన్ పెడుతున్నారు. అది కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఒక 2 monthsలో సెల్ అవుట్ అవుతుందని. బెస్ట్ సెల్లింగ్ లిస్ట్ లో ఉంది అది ఇప్పుడు కూడా అది 10 languagesలో ఉంది, తెలుగులో లేదు, కానీ అన్ని లాంగ్వేజెస్లో ఇట్ హ్యాస్ బీన్ అ బెస్ట్ సెల్లర్. సో ఇది ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ యువర్ ఆర్టికల్స్ ఫ్రమ్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా. కానీ కొన్ని ఆర్టికల్స్ టైమ్స్లో వేయలేదు, నా నోట్బుక్స్ నుంచి తీసుకుని అది కూడా అవి కూడా యాడ్ చేసాం, అలాగే అంది. కానీ ఇప్పుడు ఎందుకంత తక్కువ స్పేస్ వస్తుందంటే అది మీడియాలో అది వాళ్ళ రెవెన్యూ మోడల్ అలాగా. ఎందుకంటే బాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ గురించి ఎక్కువ ఫోకస్ ఇస్తే అడ్వర్టైజింగ్ ఎక్కువ వస్తుందని వాళ్ళ క్యాల్కులేషన్. అది నా అసెస్మెంట్లో ఆ మోడల్ ఇప్పుడు ఫెయిల్ అవుతున్నది. వరల్డ్ వైడ్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ మోడల్ క్రైసిస్లో ఉంది. మీరు చూడండి, న్యూయార్క్ టైమ్స్లో 45% అడ్వర్టైజింగ్ రెవెన్యూ తగ్గిపోయింది. వాళ్ళు ఒక మెక్సికన్ 2010లో మెక్సికన్ బిలియర్నేర్ కార్లోస్ స్లిమ్, వాడి నుంచి ఒక $1 billion లోన్ తీసుకున్నారు న్యూయార్క్ టైమ్స్. వాషింగ్టన్ పోస్ట్ చూడండి, కొలాప్స్ అయ్యి సేల్ చేశారు, పేపర్ సేల్ చేశారు. ఎవరికి? జెఫ్ బెజోస్, అమెజాన్ ఓనర్, ఇంటర్నెట్ పబ్లిషర్, ఆయన కొనుక్కున్నాడు వాషింగ్టన్ పోస్ట్. ఆ రెవెన్యూ మోడల్ నా అండర్స్టాండింగ్లో ఇంకా క్రైసిస్లో పోతుంది. సో ఏం చేయాలి అంటారు దానికి? వీ హ్యావ్ టు హ్యావ్ మల్టిప్లిసిటీ ఆఫ్ మీడియా, డిస్ట్రిక్ట్ పేపర్స్, లోకల్ పేపర్స్, అండ్ దెన్ న్యూ ఇంక్రీజింగ్లీ నా అండర్స్టాండింగ్లో ఇది డిజిటల్ ప్లాట్ఫామ్లో వెళ్తా ఉంది ఇప్పుడు. ఫ్యూచర్ ఆ డైరెక్షన్లో వెళ్తున్నది. కానీ నేనేమనుకుంటున్నానంటే ప్రింట్ కూడా ఒక రోల్ ఉంది, ఇప్పటికే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ ఉంటుంది. నేను ప్రింట్ జర్నలిస్ట్ అండి, అట్ హార్ట్ ఐఎమ్ ప్రింట్ జర్నలిస్ట్. ఇప్పుడు నేను ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశాను, కానీ నా ఎంటైర్ కెరియర్ వాజ్ ఇన్ ప్రింట్. వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్వ్స్ రెలవెంట్ టు ద పబ్లిక్. అది ఎలాగా చేయాలి? వాళ్ళ ఇష్యూస్ ఏంటి, రియల్ ఇష్యూస్ ఏంటి? ఎంటర్టైన్మెంట్ అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, ఎవ్రీ న్యూస్ పేపర్లో ఉండాలి, ఎవ్రీ ఛానల్లో ఉండాలి. కానీ ఎక్సెస్ అయిపోయింది అన్నిట్లో. మేము ఇప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్ వస్తే బాలీవుడ్ స్టార్స్ నుంచి ఒపీనియన్ తీసుకోవడం. రైవో ఒలింపిక్స్లో ఏమైందంటే ఆమిర్ ఖాన్ ఏదో చెప్పాలి. దిస్ ఇస్ కంప్లీట్లీ రిడిక్యులస్. అవును, ఓవర్ ఎంటర్టైన్మెంట్ అయింది దాంట్లో. ర్యాపింగ్ అంటే యాక్చువల్ ఇష్యూస్ ను పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అది మేము రెలవెంట్ చేస్తే నేను అనుకుంటాను పీపుల్ విల్ పే అ ప్రాపర్ ప్రైస్ ఫర్ ఎ న్యూస్ పేపర్ టు గెట్ ఇన్ఫర్మేషన్ విచ్ దే ఫీల్ మిగతా సోర్సెస్ రెలవెంట్ గా ఉండాలి. అదే కానీ ఇంక్రీజింగ్లీ మెయిన్ షిఫ్ట్ అవుతుంది డిజిటల్ ప్లాట్ఫామ్. మీరు ఎంతో తిరిగారు, అంటే ఎంతో అనుభవం ఉంది, చాలా గ్రామాలకు వెళ్ళారు, రైతు సమస్యలు చాలా చూశారు, రైతు ఆత్మహత్యల గురించి చాలా మీరు స్టడీ చేశారు. మీరు ఏమన్నా
సలహాలు కానీ సజెషన్స్ కానీ ఏమన్నా గవర్నమెంట్కు ఇవ్వడం జరిగిందా? చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. కృషి క్రైసిస్, ఫార్మర్ అగ్రేరియన్ క్రైసిస్ జరుగుతున్నది. అది నా అండర్స్టాండింగ్లో అది పాలసీ డ్రివెన్ క్రైసిస్. ఎగ్జాక్ట్లీ. మేము అడాప్ట్ చేసిన సెంట్రల్లో, స్టేట్స్లో అగ్రేరియన్ పాలసీస్ ఎలాగ అడాప్ట్ చేసుకున్నామంటే అది వ్యవసాయంలో, ఇది ఫార్మింగ్లో చాలా డిస్ట్రక్షన్ అవుతున్నది. ఎగ్జాంపుల్ ఇస్తాను. మహారాష్ట్రలో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఫార్మర్స్ సూసైడ్స్ 63,000 2014 వరకు. 1995 నుంచి 2014 వరకు 63,000 ఫార్మర్ సూసైడ్స్. అక్కడ ఔరంగాబాద్లో ఒక రికార్డ్ పెట్టుకున్నారు వాళ్ళు. 150 మర్సిడీస్ బెంజ్ కొన్ని వ్యాపార వాళ్ళు కొనుక్కున్నారు. ఇండస్ట్రియలిస్ట్ 150 బిజినెస్ మెన్, ట్రేడర్స్ కూడా 150 మర్సిడీస్ బెంజ్ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రావాలని ఒకే టైంలో కొనుక్కున్నారు. దానికి మర్సిడీస్ బెంజ్ పెద్ద డిస్కౌంట్స్ ఇచ్చారు. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు 7%. అది ఓన్లీ చైర్మన్ కెన్ టేక్. ఇప్పుడు ఎక్స్ చైర్మన్, అప్పుడు ఉండే చైర్మన్ 7%. కానీ ఫార్మర్స్కి ట్రాక్టర్ లోన్ అంటే 16% ఇంట్రెస్ట్, 15.9% ఇంట్రెస్ట్. ఎంత అన్యాయం! చాలా అన్యాయం. నేను ఒక బంజారా లేడీ ఫార్మర్ హీరాబాయ్ ఫకీరా రాథోడ్, వాళ్ళ స్టోరీ నేను రాశాను. 15.9%, ఒక 5,45,000 లోన్ తీసుకుని 9 lakhs రీపే చేసి డిఫాల్టర్ కాబట్టి ఆన్ 6 lakhs షీ హెస్ రీపేడ్ 9 lakhs. డిఫాల్టర్ ఎందుకంటే 15.9%, 16%, 16% ఇంట్రెస్ట్ పెడితే ఎవరు పే చేయొచ్చు? అదే కాదండి, ఇప్పుడు చాలా డిస్కషన్ లోన్ వేవర్ గురించి జరుగుతూ ఉంది. లోన్ వేవర్ ఏదో ప్రామిస్ చేశారు మనం ఆంధ్రప్రదేశ్లో, అది చేయలేదు, అది పక్కన పెడదాం. అసలు లోన్ శాంక్షన్ చేయడం కూడా చాలా తక్కువ మందికి, ఫార్మర్స్లో చాలా తక్కువ మందికి ఆ లోన్ శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ అనుకుందాం, కనీస మద్దతు ధర అంటారు. దేర్ ఆర్ మెనీ పాలసీస్ అండి. మీరు చెప్పిన అన్ని, ఒకటి క్రెడిట్, ఇంకొకటి ఎంఎస్పి. ఇవన్నీకి సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఒక 4 volumes ఆఫ్ రిపోర్ట్స్ ఉన్నాయి. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ అంటే నేషనల్ ఫార్మర్స్ కమిషన్ అని పెట్టుకున్నారు. 2004లో అపాయింట్ అయింది. మేమందరూ దాంట్లో పార్టిసిపేట్ చేసి రికమెండేషన్స్ ఇచ్చాం. చాలా రిప్రజెంటేటివ్ కమిషన్ అది. పంట బీమా గురించే, దట్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్. ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలాగ ప్లాన్ చేస్తున్నారంటే దాంట్లో కూడా చాలా డ్యామేజ్ వస్తుంది. అంతే, ఎందుకంటే మేజర్ రోల్ ఇస్తున్నారు ప్రైవేట్ సెక్టర్కి. ఎల్ఐసి, జిఐసి వీళ్ళందరూ రాలేదు. అవుతే ఇంకా ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది, ఇంకా కమర్షియల్ అవుతుంది. వాళ్ళ ప్లాన్, నేను అండర్స్టాండ్ వరకు వాళ్ళ ప్లాన్ ఇంకా ప్రైవేటైజ్ చేయాలి ఇవన్నీ, ఈ ఫంక్షన్స్ అని, క్రాప్ ఇన్సూరెన్స్, ఫార్మర్స్ ఇన్సూరెన్స్ అని. కానీ నేను ఆంధ్రాలో ఆ టైంలో నేను ఒక స్టోరీ చేశానండి. ఇక్కడ there is 1,000 crores of rupees of farmers lying with LIC. ఎందుకు తెలుసా? ఎల్ఐసిలో మీరు ప్రీమియం ఇచ్చినప్పుడు 3 ప్రీమియం పేమెంట్స్ చేసిన తర్వాత అది లైవ్ అవుతుంది మీ పాలసీ. చాలా మంది పేరు ఫస్ట్ ప్రీమియం వేసి బ్యాంక్రప్ట్ అయ్యారు ఏదో, ఎందుకంటే కృషిలో అంత డిస్ట్రెస్ ఉండదని. కొంతమంది 2 payments వేసి బ్యాంక్రప్ట్ అయిపోయారు. నాట్ బికాస్ ఆఫ్ ఎల్ఐసి, బట్ ఎందుకంటే జనరల్ సిచ్యువేషన్ అంతా. కొంతమంది 3 ప్రీమియం పేమెంట్స్ చేసి వాళ్ళు డిస్ట్రెస్లో సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. మేము అప్పుడు క్యాల్క్యులేట్ చేసాం. 2004 హిందూలో వచ్చింది ఫ్రంట్ పేజ్ స్టోరీ. ఒక 1,000 crores వరకు ఫార్మర్స్ మనీ. నేను అప్పీల్ చేశాను పార్లమెంట్కి, మీరు ఆ ఎల్ఐసి యాక్ట్ ఏదో అమెండ్ చేయండి, ఈ పాలసీస్ అన్నీ మీరు లైవ్ చేయండి, లైఫ్ ఇన్సూరెన్స్. కానీ
వాళ్ళు ఎందుకంటే ఆ పాలిటిక్స్ అంతే వాయిడ్ చేసేసారు. ఎందుకంటే ఒకే పేమెంట్, 2 పేమెంట్స్, 3 పేమెంట్స్ పూర్తి కావలేదని వాయిడ్ చేశారు. కానీ 1000 crores ఆఫ్ ఆంధ్ర తెలుగు ఫార్మర్స్, తెలంగాణలో ఆంధ్రాలో కూడా 1000 crores పడింది ఎల్ఐసి కాఫర్స్లో. కానీ ఒకటి క్రెడిట్, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎలాగ ఫంక్షన్ చేస్తుందంటే అనుకో, నేను అబ్సెంటీ ల్యాండ్ లార్డ్, మీ నేబర్ నా టెనెంట్, పట్టా నా పేరులో ఉంది. ఆయన పాపం పని చేసుకుని ఏదో పంటలన్నీ పోతాయి, సైక్లోన్ వస్తే, ఫ్లడ్స్ వస్తే, కానీ రిలీఫ్ మనీ నా పేరులో వస్తుందండి. చాలా పట్టా నా పేరులో. ఎందుకు? టెనెన్సీ రికార్డింగ్ ఉండాలి. టెనెన్సీ రికార్డింగ్ ఏమీ క్లెయిమ్ ఉండదు దాని మీద. ఆంధ్రప్రదేశ్లో 2011లో ఈ రైతు సంఘం, కిసాన్ సభ వాళ్ళందరూ ఫోర్స్ చేశారు సర్కార్ని, ప్రభుత్వంని, ఒక యాక్ట్ తీసుకొచ్చారు, టెనెన్సీ ఇది రికార్డింగ్ యాక్ట్. ఎందుకంటే ఆ టెనెన్సీ ఐడెంటిఫికేషన్ లోన్ కార్డ్ కోసం ఒక కార్డ్ ప్రొడ్యూస్ చేశారు. నా దగ్గర నా భూమిలో నాకు కానీ నేను ఈ భూమి మీద నేను పని చేస్తున్నాను, పంటలు తీస్తున్నాను. ఇంతవరకు 5%, 10% ఐడెంటిఫికేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు. సో మిగతా వాళ్ళందరికీ అది అన్యాయం జరుగుతుంది. టెనెన్సీ రికార్డింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్. చాలా మంది పేరు ఇప్పుడు టెనెంట్ ఫార్మర్స్, మెనీ టెనెంట్ ఫార్మర్. వాళ్ళు చాలా వల్నరబుల్. వాళ్ళకి లోన్స్ ఎవరు, బ్యాంక్స్ లోన్ ఎవరు, పట్టా వాళ్ళ పేరులో కాదు, అది ఒక ప్రాబ్లం. ఇంకొకటి ప్రైసింగ్, ఎంఎస్పి ఒక సైడ్, కానీ ఇంకొకటి మేము చాలా మంది పాలసీ నుంచి మిలియన్స్ ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ వాళ్ళు ఫుడ్ క్రాప్ నుంచి క్యాష్ క్రాప్ షిఫ్ట్ చేసాం. మీరు ఫుడ్ క్రాప్ వేస్తే కేరళలో అనుకోండి 2004లో 1 acre ప్యాడీ వేయడానికి 8,000 రూపీస్. 8,000 రూపీస్ వేస్తే 1 acre ప్యాడీ. వాడిని వెళ్ళి షిఫ్ట్ చేయడం, మీరు వెనిలా వేసుకోండి, చాలా డబ్బు వస్తుంది మీకు. వెనిలా ప్రొడక్షన్ పర్ ఏకర్ ఫస్ట్ టైం 1.5 lakhs per acre. దాంట్లో డ్రిప్ ఇరిగేషన్ వేయడం, నెట్స్ వేయడం, క్రీపర్స్ 1000 క్రీపర్స్ వేయడం, ఒక్కొక్క క్రీపర్ 100 రూపీస్. అంత ఖర్చు ఉంటుంది. పెస్టిసైడ్స్, నెట్స్ వేయాలి అవన్నీ మీద, ఎందుకంటే బర్డ్స్ వచ్చి తీసుకుంటాయి. మీకు 2-3 acres ఉంటే 5-6 lakhs మీరు ఖర్చు పెట్టారు దాని మీద. ప్యాడీ మీద మీరు 8,000 రూపీస్ per acre. ఆ మొదట 2-3 సీజన్స్లో, ఇప్పుడు గ్లోబల్ ప్రైసెస్లో 5-6 మల్టీనేషనల్స్ వాళ్ళందరూ ప్రైసెస్ కంట్రోల్ చేస్తారు. క్యాష్ క్రాప్ ప్రైసెస్ వాళ్ళే కంట్రోల్ చేస్తారు. కార్గిల్, ఇది ఆర్చర్ డానియల్స్, మెక్డానల్డ్, వీళ్ళందరూ ప్రైసెస్ కంట్రోల్ చేస్తారు. అయితే మొదట సీజన్ వెనిలా పెడితే ప్రైస్ వచ్చింది 4,000 రూపీస్ per kilogram. ఇప్పుడు ఆ ప్రైస్ 80 రూపీస్ per kilogram. మీరు ఒక 6 lakhs ఇన్వెస్ట్ చేసి అదంతా కొలాప్స్ అవుతే మీరు ఏం చేస్తారు? ఇది కేరళలో ఇట్ వాస్ అ మేజర్ ఆత్మహత్యకి మేజర్ కాజ్ ఈ ఇండెటెడ్నెస్. అయితే స్వామినాథన్ గారు నేషనల్ ఫార్మర్స్ కమిషన్ 4 ఎక్సలెంట్ రిపోర్ట్స్ పబ్లిష్ చేసి, అది ఒఫిషియల్ గవర్నమెంట్ రిపోర్ట్. నేషనల్ ఫార్మర్స్ కమిషన్ అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 2007లో స్వామినాథన్ గారు అవన్నీ సబ్మిట్ చేశారు అగ్రికల్చర్ మినిస్టర్, అప్పుడు మిస్టర్ శరద్ పవార్. కానీ ఆ సజెషన్స్ అన్ని పవార్ సార్ అండ్ కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు, ముట్టుకోలేదు. ఇంతవరకు 2007లో సబ్మిట్ చేసిన వాల్యూమ్స్ పార్లమెంట్కి 2016 వరకు 1 hour డిస్కషన్ అవ్వలేదు దాని మీద. దాంట్లో మీకు రికమెండేషన్ 5th వాల్యూమ్ కూడా ఉంది, డ్రాఫ్ట్ ఫార్మింగ్ పాలసీ. ఏం కైండ్ ఆఫ్ పాలసీస్ ఉండాలి ఫార్మింగ్కి, అది కూడా ఒక 5th వాల్యూమ్ ఉండి 4 volumes ఆఫ్
రికమెండేషన్స్, అనాలిసిస్ అన్నీ ఉన్నాయి. సొల్యూషన్స్ తెగ ఉన్నాయి. సో ఎప్పటికైనా ఫార్మింగ్ అనేది ఒక వయబుల్ వెంచర్గా, అంటే లాభసాటి వృత్తిగా మారచ్చంటారా? ఒకప్పుడు అండి, అంటే షిప్ టు మౌత్ చేసేవాళ్ళం, అంటే మనకు తిండి ధాన్యాలు మన పాపులేషన్కి సరిపోయేంత కూడా పండించుకునే వాళ్ళం కాదు. అది పూర్తిగా మారింది. ఇప్పుడు సమృద్ధిగా పంట పండుతుంది. కానీ ఫార్మర్స్ ఎక్కడుండే వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ స్థితిగతులు మాత్రం ఏమాత్రం మారలేదు. సో అది ఎప్పటికైనా ఒక ప్రాఫిటబుల్ వెంచర్ లాగా మారుతుందంటారా? దానికి వీలవుతుంది? అవచ్చండి. నాకు ఐ హ్యావ్ 3 డిమాండ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మొదట మీరు స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ పెట్టుకోండి. 5 రోజులు 10 రోజులు, హోల్ సెషన్ కాదు, 10 days ట్రంకేటెడ్ టు డిస్కస్ ఫార్మర్ డిస్ట్రెస్, ఫేర్ ఎనఫ్. అగ్రేరియన్ క్రైసిస్ గురించి. మిగతా ఇష్యూస్ అన్ని పక్కన పెట్టండి. అగ్రేరియన్ డిస్ట్రెస్, వ్యవసాయం కూలీ వాళ్ళు, ల్యాండ్లెస్ లేబరర్స్, ఫార్మర్స్, ఎవ్రీవన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎంగేజ్డ్ విత్ అగ్రికల్చర్, వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడానికి ఒక స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ ఉండాలి. 2, మీరు స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయండి. దాని మీద చాలా యునానిమిటీ ఉంది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ పవర్లో ఉంది. 2014 ఎలక్షన్ క్యాంపెయిన్లో వాళ్ళు ప్రామిస్ ఇచ్చారు, ఇఫ్ ఎలక్టెడ్ టు పవర్ వీ విల్ ఇంప్లిమెంట్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్. పవర్లో వచ్చిన తర్వాత దాని గురించి ఒక నాట్ అ వర్డ్ అబౌట్ ఇట్. థర్డ్ డిమాండ్ నాదంటే, మీరు వ్యవసాయంని పబ్లిక్ సర్వీస్ డిక్లేర్ చేయండి. డిక్లేర్ ఇట్ అ పబ్లిక్ సర్వీస్, like health, like education. Okay. So there should be a minimum earning for landless labor, for farmer. There has to be a minimum earning. Idi recommendations of Swaminathan Commission lo are credit to avanni, that will be taken care of. Let us do these 3 things. Okay, radical transformation will happen if we do this. మీలాంటి వాళ్ళ సలహాలు, సూచనలు, తర్వాత ఒత్తిడి, ప్రెషర్ పెట్టడం వల్ల రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ యాక్ట్ 2013 అని గత ప్రభుత్వం, అది యూపీఏ ప్రభుత్వం పాస్ చేసిందండి. దాంట్లో చాలా ఖచ్చితంగా మల్టీ క్రాప్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో, బాగా పంటలు పండే భూమిని బలవంతంగా ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొని వ్యవసాయేతర పనులకు ఉపయోగించకూడదు అని చాలా ఖచ్చితంగా ఉంది. ఈ ల్యాండ్ అక్విజిషన్ అనే పదాన్ని వాళ్ళు దాన్ని పదం మాత్రం మార్చి ల్యాండ్ పూలింగ్ అని చెప్పి డైరెక్ట్గా చేసేదాన్ని దాన్ని ఇండైరెక్ట్గా అదే పని చేస్తున్నారు ఇప్పుడు ఆ చట్టాన్ని ఉల్లంఘించి. దీనివల్ల ఎంతో మంది ఇప్పుడు చూస్తున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే అమరావతి నిర్మాణం, క్యాపిటల్ రీజన్ నిర్మాణంలో ఒక సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. అంటే ఆ భూములు తీసుకుంటే ఫార్మర్స్ మాత్రమే కాదు, అంటే ఎవరి భూమి పోతుందో వాళ్ళు ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళ చుట్టూ కూడా చాలా మంది ఉంటారండి. అంటే అగ్రికల్చరల్ లేబరర్స్ ఉంటారు, తర్వాత వేరే పనులు చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆ అసెస్మెంట్ చేయలేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలేదు, అంటే పర్యావరణం మీద పడే ఎఫెక్ట్ కూడా చూడలేదు. దీని గురించి దీనికి ఏ పేరు ఇచ్చినా, ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ అని చెప్పినా, essentially in my eyes this is a land grab. ఆంధ్రాలో మటుకు కాదు, 20 సంవత్సరాలు అవుతున్నది ల్యాండ్ అక్విజిషన్ in a very forceful and troubled manner. It has happened that people are being deprived of their land. Millions of people displace అయ్యారు ఈ ప్రాసెస్లో. మీరు చెప్పినలాగా డబుల్ క్రాప్, ట్రిపుల్ క్రాప్ ల్యాండ్ తీసుకోవడానికి అది ఎక్స్క్యూజే లేదు. ఇంకొకటి నాకేం ఫ్యాసినేటింగ్ అంటే, ఒక న్యూ క్యాపిటల్ పెడితే, రాయ్పూర్ కూడా ఒక న్యూ క్యాపిటల్ వచ్చింది, రాయ్పూర్ అని. ఛత్తీస్గఢ్ ఫార్మేషన్ అయిన తర్వాత వాళ్ళు 2000 acres కూడా ఎక్వైర్ చేయలేదండి.
30,000 acres ఎందుకు మీకు? అది నాకు అర్థం అవ్వలేదు ఇంతవరకు. 30,000 acres of very fertile alluvial soil. కానీ యావరేజ్ మీరు క్యాపిటల్ సిటీకి క్యాల్కులేషన్స్ పెడితే చాలా మంది పేరు బ్యూరోక్రాట్స్, ఎక్స్ కమిషనర్స్ వాళ్ళందరూ క్యాల్కులేషన్స్ చేశారు. దాంట్లో 1,500 నుంచి 4,000 acres వరకు ఎస్టిమేట్స్ వచ్చాయి. ఎవరు 30,000 acres ఎస్టిమేట్ ఇవ్వలేదు. కానీ ఇది ఒక నేషనల్ ప్యాటర్న్ అవుతున్నది. ఇది మోస్ట్ అగ్రెసివ్ ఆంధ్రప్రదేశ్, కానీ ఒక ప్యాటర్న్ అవుతున్నది. కమ్యూనిటీస్ నుంచి ల్యాండ్ తీసుకుని, భూమిలు తీసుకుని కార్పొరేషన్స్కి ఇవ్వడం అవుతాయి. అక్కడ పాస్కో, ఇక్కడ వేదాంత, ఇక్కడ సింగపూర్, ఇది సింగపూర్ ఎవరన్నా. కానీ బేసికలీ కమ్యూనిటీస్ నుంచి భూమిలు తీసుకుని కార్పొరేషన్స్ హ్యాండ్లో ప్రాఫిట్కి వేయడం. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైవ్లీహుడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇట్ ఈస్ అన్పార్డనబుల్. కానీ దీంట్లో మీడియాలో కూడా వెస్టెడ్ ఇంట్రెస్ట్ వస్తాయి. ఈ ఇష్యూస్ మేము సరిగ్గా కవర్ చేయలేము. చాలా వెస్టెడ్ ఇంట్రెస్ట్ వస్తాయి. ఇప్పుడు విదర్భలో థర్మల్ పవర్ ప్లాంట్స్ వస్తున్నాయి. ఒక 43 థర్మల్ పవర్ ప్లాంట్స్. ఎక్కడ వాటర్ ఎక్కడ వస్తుందో దానికి ఏ లైసెన్స్ ఇచ్చారు 43 అని. దాంట్లో మీడియా హౌసెస్ కూడా ఉన్నాయి ఇన్వాల్వ్డ్. ఒక 5-6 ప్లాంట్స్లో వాళ్ళు ఎలాగ రాస్తారు దీని గురించి? సీరియస్లీ కాంప్రమైజ్డ్. అంటే అందుకే నేను చెప్పింది, మేము ఇప్పుడు రూరల్ ఇండియా, గ్రామీణ భారతంలో ఎన్ని ప్రాసెసెస్ అవుతున్నాయో, ఎన్ని చేంజెస్, ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 0.18% విలేజ్ న్యూస్ వస్తే జనాలకి ఎలాగ తెలుస్తుంది మా దేశంలో ఏమవుతున్నది, ఏం జరుగుతున్నది, వాళ్ళు అది సరిదిద్దడానికి మీరు ఈ గ్రామీణ భారతంలో ఉండే ప్రజల గురించి, వాళ్ళ బాధలు, గాథలు, వాళ్ళ ముఖాల్లో ఉండే భావాలను కూడా మీరు అంటే రికార్డ్ చేసి ఉంచుతున్నారు. పరి అనే సంస్థ మీరు స్టార్ట్ చేశారు, కరెక్ట్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా. సో దీని గురించి చెప్పండి. కానీ మీరు చెప్పినలాగే దానికోసమే మేము ఇది స్టార్ట్ చేసాం. ఒక్క వెబ్సైట్ ఉండాలి, ఒక్క మీడియా ఉండాలి డెడికేటెడ్ టు రూరల్ ఇండియా. నేను అనుకుంటా రూరల్ ఇండియా అనుకుంటే నేను ఐ డోంట్ థింక్ ఓన్లీ ఆఫ్ ఫార్మర్ సూసైడ్స్. దెర్ ఇస్ ప్లెంటీ దట్ ఈస్ బ్యూటిఫుల్ ఇన్ రూరల్ ఇండియా. ఇప్పుడు చూడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూడండి ఎన్ని స్కూల్స్ ఆఫ్ వీవింగ్ ఉన్నాయో. 40 వెంకటగిరి, ఇది పొచ్చంపల్లి, అక్కడ we can't count the number of schools of weaving. కానీ they're all dying. Exactly. They're dying. The schools of weaving, art of weaving is dying. ఇప్పుడు కంజీవనం సారీస్ మేము చెప్తాం చూడు, తమిళనాడులో ఆర్ని కంజీవరంలో ఆ వీవింగ్ అవుతుంది. అక్కడ ఒక్క తమిళియన్ లేడు, అందరూ తెలుగు వాళ్ళే. వీవర్స్ అందరూ ఇది పద్మశాలీస్, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి మైగ్రేట్ వెళ్ళి అక్కడ ఉన్నారు. తమిళ్స్ అందరూ వదిలేశారు వీవింగ్, ఇట్స్ యూస్లెస్, దాంట్లో ఫ్యూచర్ లేదని వాళ్ళు వదిలేశారు. అందుకే మేము ఇది స్టార్ట్ చేసాం, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా. అంటే ఇంటర్నెట్ మీద వెళ్తే ఒకే వన్ వర్డ్, రూరల్ ఇండియా ఆన్లైన్. అది రూరల్ ఇండియా ఆన్లైన్ .org పెట్టుకున్నాం. మాకు అన్నీ రికార్డ్ చేయాలి, వీవింగ్, ఫార్మింగ్, అన్నీ. రూరల్ ఇండియా అని చెప్తే ఒక 833 మిలియన్ హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళ భాషలు 780 లాంగ్వేజెస్. మాకు ఒక అంబిషన్ ఉంది, ఎవ్రీ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా ఆడియో రికార్డింగ్ చేయాలి, లేకపోతే వీడియో రికార్డింగ్ చేయాలని. ఇంతవరకు ఆ సైట్లో మీరు ఆర్టికల్స్ చూడొచ్చు, 10 భాషల్లో చూడొచ్చు. తెలుగులో తక్కువ ఇంతవరకు. ఐ విల్ యూస్ దిస్ ఆపర్చునిటీ. మేమంతా ప్యూర్లీ వాలంటీర్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ సైట్. వాలంటీర్సే మాకు ట్రాన్స్లేట్ చేస్తున్నారు. నేను వాలంటీర్స్కి అప్పీల్ చేస్తాను,
తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి మేము పని చేసిన పని. ఆల్సో యూ కెన్ కంట్రిబ్యూట్ టు ది వెబ్సైట్ బై రైటింగ్ ఫోటోగ్రాఫ్స్ వీడియోస్. ఫర్ అస్ వీఆర్ మాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, సెలబ్రిటీస్లో ఇంట్రెస్ట్ లేదు, బాలీవుడ్లో ఇంట్రెస్ట్ లేదు. ఆ మోచి అక్కడ కూర్చుని షూస్ చేస్తాడా, మామూలు జనాలు, మామూలు మామూలు ప్రజలు. జనాలు, ఎవ్రీడే లైఫ్స్ ఆఫ్ Of everyday ఎవ్రీడే people. పీపుల్. దాంట్లో ఫార్మింగ్ కవర్ చేస్తున్నావు, కార్పెంటరీ కవర్ చేస్తున్నావు, వుడ్ వర్కర్స్ కవర్ చేస్తున్నారు మా వాలంటీర్స్, జర్నలిస్ట్. లాంగ్వేజెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్, లేబర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. వాట్ డూ ఆర్డినరీ పీపుల్ కంట్రిబ్యూట్ టు దిస్ కంట్రీ? ఫేసెస్ కూడా మీరు రికార్డ్ చేసి పెడుతున్నారు. ఈ దేశంలో ఇండియా హ్యాస్ ది గ్రేటెస్ట్ ఎథనిక్ డైవర్సిటీ అందరికీ తెలుసు. దాంట్లో నుంచి ఒక ఫేషియల్ డైవర్సిటీ కూడా ఉంటుంది. ఒక కశ్మీరీ టూరిస్ట్ గైడ్ అక్కడ అండమన్స్ లో ఒక జారవా ట్రైబల్, ఎంత డైవర్సిటీ అంటే అంత డైవర్సిటీ ఉంటుంది. అయితే మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. నేను మీ వ్యూవర్స్ని ఇన్వైట్ చేస్తాను అది కంట్రిబ్యూట్ చేయడానికి. ఇండియాలో ఇప్పుడు 688 జిల్లాలు ఉన్నాయి. అయితే 688 జిల్లాలు ఉంటే ఒక 9,000 10,000 బ్లాక్స్. అంటే తెలంగాణలో మీరు చెప్తారు అది మండలం, మండల్. తెలంగాణ అండ్ ఆంధ్ర అక్కడ మండల్ చెప్పుకుంటారు, మిగతా బ్లాక్స్ అని చెప్పుకుంటారు. వీఆర్ ఫోటోగ్రాఫింగ్ ఒక అడల్ట్ మేల్, ఒక అడల్ట్ ఫీమేల్, ఒక పిల్ల ఫ్రమ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా. వాళ్ళ డీటెయిల్స్ కొంచెం సైడ్ లో ఇచ్చి, స్కూల్ ఏ క్లాస్ వెళ్తున్నారో, ఇక్కడ విలేజ్ పేరు, అవన్నీ ఇచ్చి ఒక మ్యాప్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ద ఫేషియల్ మ్యాప్ ఆఫ్ ఇండియా. అన్బిలీవబుల్ ఇది పవర్ ఉంది దాంట్లో. అయితే అలాగా ఒక ఆడియో మ్యాప్ ఆఫ్ ఇండియా కూడా చేస్తున్నాం. రికార్డింగ్ అన్ని లాంగ్వేజెస్లో మేము ఏమనుకుంటున్నామంటే, తెలుగు భాష ఉంది కానీ దర్ ఈస్ డిఫరెంట్ వేస్ ఆఫ్ స్పీకింగ్ తెలుగు, డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ తెలుగు. మేము అన్నీ రికార్డ్ చేసుకుంటాం. అండ్ అన్ని భాషల్లో ఒక ప్రావర్బ్ రికార్డ్ చేస్తున్నాం. ఎవరన్నా రికార్డ్ చేసి మాకు ఇస్తే, అంటే మేము కలెక్ట్ చేసింది భాషలో ఒక విజ్డమ్ కూడా, విజ్డమ్ కూడా కలెక్ట్ చేసి ఇవన్నీ మాయమైపోయే లోపల మీరు వానిష్ అయ్యే లోపల మీరు రికార్డ్ చేసేస్తున్నారు. అయితే మేము చాలా వీడియో ఫిల్మ్స్ చేస్తున్నాం, మల్టీమీడియా చేస్తున్నాం. ఆర్టికల్లో ఎంబెడెడ్ వీడియో. ఓకే, చాలా మంది కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఇప్పుడు దాంతో. ఇది చూసిన మా వ్యూవర్స్ కూడా తప్పకుండా కాంట్రిబ్యూట్ చేస్తారని అనుకుంటున్నానండి. ప్లీజ్ వాళ్ళకి చెప్పండి, రూరల్ ఇండియా ఇంత ఆన్లైన్. మంచి పని చేస్తున్నారు మీరు, తప్పకుండా వాళ్ళు ఎవరో ఒకరు కాంట్రిబ్యూట్ I'll చేస్తారు. be very happy, and I just tell them again, address is ruralindiaonline.org. They are welcome to participate. Every Indian can participate. వాట్ అదర్ అడ్వైస్ డు యూ హ్యావ్ అండి? మోస్ట్లీ జర్నలిస్ట్ అనుకోండి, అలాంటి వాళ్లకు మీరు ఎటువంటి అడ్వైస్ ఇస్తారు? ఒక జనరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ పెరుగుతున్నది ఇప్పుడు. వాళ్ళకి వాళ్ళు దేశం గురించి, ఆ దేశం హిస్టరీ గురించి ఒక బిగ్ బ్లాంక్ ఉంది. దే హ్యావ్ టు నో సంథింగ్ అబౌట్ దేర్ సొసైటీ. ఫస్ట్ రూల్ నేను చెప్పింది, ప్లీజ్ ఎంగేజ్ విత్ యువర్ సొసైటీ. స్టూడియో నుంచి ఇంటికి వెళ్ళడం, ఇంటి నుంచి స్టూడియో రావడం, ఒక ఎంగేజ్మెంట్ పోతుంది సొసైటీతో. మీరు మీ ఫ్రీ టైంలోనూ కూడా ఎంగేజ్ విత్ సొసైటీ. ఇప్పుడు సెప్టెంబర్లో నాకు 36 years అవుతుంది ఎక్స్పీరియన్స్ రిపోర్టింగ్. And I have been a foreign editor also, and I've covered in other countries. నేను గ్యారంటీ ఇస్తాను మీకు, no country in the world offers so many stories for journalists. మీరు 3 రోజులు గ్రామంలో ఉంటే చాయిస్లో డిఫికల్టీ అవుతుంది అంతే. ఎన్ని స్టోరీస్ వస్తాయంటే అన్ని స్టోరీస్ వస్తాయి. ఇప్పుడు మీరు ఎంతో మీకు పేరు ఉంది అండి, కానీ మీరు కూడా ఐడలైజ్ చేసే ఎవరన్నా జర్నలిస్ట్ ఉన్నారా, రిపోర్టర్స్ ఉన్నారా? డూ యూ హ్యావ్ అ రోల్ మోడల్? ఐ డోంట్ హ్యావ్ వన్ రోల్ మోడల్, చాలా రోల్ మోడల్స్ ఉన్నారు. కానీ మా రోల్ మోడల్స్ అందరూ దే వర్ పార్ట్ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. ఆ జనరేషన్ ఇప్పుడు ఎవరు లేరంటారు? ఉన్నారు. ఐ మీన్ దెర్ ఆర్ మెనీ జర్నలిస్ట్స్ ఐ అడ్మైర్. కానీ దోస్ హూ ఇన్స్పైర్డ్ మీ టు డూ సంథింగ్ టుడే, మై కలీగ్స్,
I have a lot of colleagues I admire a lot. బట్ మీరు చూడండి మీ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎంత స్పెషల్ అంటే ఇండియాలో అందరూ నేషనలిస్ట్ లీడర్స్ జర్నలిస్ట్. మహాత్మా గాంధీ 3 న్యూస్ పేపర్స్ స్టార్ట్ చేశారు, నెహ్రూ 2, అంబేద్కర్ 2 న్యూస్ పేపర్స్. దీస్ వేర్ యువర్ జర్నలిస్ట్. బ్రిటిష్ ఇంపీరియలిస్ట్ ప్రెస్కి జవాబు ఇచ్చింది వీలే. और వాళ్ళు వదిలితే కూడా below them there were hundreds and hundreds of journalists who went to jail, went to prison. Bengal famine అండర్గ్రౌండ్ ప్రెస్సే కవర్ చేసింది. కొంత హిందూ మెయిన్ పేపర్స్తో హిందూ కూడా బాగా కవర్ చేసింది, స్టేట్స్మెన్ కవర్ చేసింది. కానీ ఆఫ్టర్ ద ఫ్యామిన్ రియలీ బికేమ్ వెరీ బిగ్. ఆ ఫ్యామిన్ సిచ్యువేషన్ కవర్ చేసింది. Nikhil Chakravarti was alive then and he was a very young reporter. He covered. Lots of great journalists we had. Lots of great journalists. From 1822 lo first Indian owned publication, serious publication, adi Raja Ram Mohan Roy start chesaru. First issue nunchi against sati, child marriage, opposing female infanticide. So all reforms, social reforms. Radical reform, radical progressive attitudes. That is the great tradition of the Indian press. ఇప్పుడు ఈ పోయిన 20 సంవత్సరాలు చూస్తే వేరే ట్రెడిషన్ వచ్చింది. ఈ పిల్లలు యంగ్ జర్నలిస్ట్ అనుకుంటారే ఇదే జర్నలిజం అని. కాదు. లుక్ ఎట్ యువర్ హిస్టరీ. చాలా విషయాలు చెప్పారండి అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ stories. I'm sure our viewers are very, very impressed and I'm sure they'll get back to you. Thank you so much for coming.